నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్ దెబ్బకు విద్యుత్ రంగానికి 1,29,500 కోట్ల నష్టం. సాధ్యమైనంత త్వరగా గాడిలో పెడతామన్న సీఎం. గ్రీన్ హైడ్రోజన్ జోన్లో ఏపీకి భాగస్వామ్యం. సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందన్న చంద్రబాబు. ఉచిత ఇసుక విధానంపై విమర్శలను తిప్పికొట్టిన సీఎం. వైకాపా నేతలకు కడుపు మంటగా ఉందన్న చంద్రబాబు. కొత్త ఇసుక పాలసీపై రెండో రోజు ఊరువాడ సంబరాలు. ప్రభుత్వ నిర్ణయంపై భవన నిర్మాణ కార్మికుల హర్షం. 5.4 లక్షల కోట్లతో బ్యాంకర్ల సంఘం రుణ ప్రణాళిక. 5 ప్రధాన అంశాలపై ఉపసంఘానికి ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ కిడ్నీ రాకెట్ ఛేదనపై రంగంలోకి పోలీసులు. ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందన్న ప్రధాని. 10 ఏళ్లలో సాధించిన విజయాలను గుర్తిస్తున్నారని వ్యాఖ్య. వైకాపా అసమర్థ పాలనతో రాష్ట్రంలో విద్యుత్ రంగం కుప్పకూలిపోయిందని, వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన, జగన్ ఏలుబడిలో విద్యుత్ రంగం 1,29,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు వివరించారు. ఇష్టానుసారం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచి దోచిన సొమ్ము మొత్తం పక్కదారి పట్టించారంటూ మండిపడ్డారు. పరిపాలన చేతగాని అసమర్థుడు, అహంకారి చేతికి అధికారమిస్తే వ్యవస్థలు ఏ విధంగా కుప్పకూలిపోతాయో చెప్పటానికి 5 ఏళ్ల విద్యుత్ రంగమే ప్రత్యక్ష ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన 2014-19 మధ్య రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని, ఎక్కడా అప్పులు లేకుండా విద్యుత్ రంగాన్ని సంస్కరించామని గుర్తు చేశారు. కానీ 5 ఏళ్లలోనే ఆ వ్యవస్థను జగన్ కుప్పకూల్చారని మండిపడ్డారు. అసమర్థ నిర్ణయాలతో, అహంకార ధోరణితో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని 1,29,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారని సీఎం మండిపడ్డారు. టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. 2 అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం, అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,741 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి ఆ 5 ఏళ్లలో జరిగి ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చారు. టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్ 32,126 కోట్లు చూపించాం. అప్పులు 49,596 కోట్లు, 81,762 కోట్లు ఈ 2 వల్ల వచ్చింది. VTPS 2 కృష్ణపట్నం ఈ 2 డిలే అయినాయి. 12,808 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని టెండర్ మార్చారు. దానివల్ల 4,737 కోట్లు పెరిగింది. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్, షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే 2,691 కోట్లు పెరిగింది. తర్వాత ఇంట్రెస్ట్ బర్డెన్ డ్యూ టు బారోయింగ్స్ 10,892 కోట్లు పడింది. అక్యూములేటెడ్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్ దానివల్ల ఒక 3,135 కోట్లు పెరిగింది. అంటే మన కెపాసిటీ ఉంది. ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయరు, థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు. దానివల్ల కూడా విపరీతంగా పడింది. మొత్తం కలిస్తే 47,740 కోట్లు. గ్రాండ్ టోటల్ చూసినప్పుడు 1,29,503 కోట్లు పెరిగింది. ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది, ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇదొక కేస్ స్టడీ. పేదల పక్షపాతినంటూ కోతలు కోసిన జగన్ ఆ పేదలపైనే విద్యుత్ భారం మోపారని లెక్కలతో సహా వివరించారు. రకరకాల పేర్లతో ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వసూలు చేశారన్నారు. ఉద్యోగుల PF సొమ్మును సైతం దారి మళ్లించారని మండిపడ్డారు. టారిఫ్ ఇంక్రీజ్ 16,699, ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్
నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు, నేను ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్. మళ్ళీ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులని. ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళ దగ్గరుండే డబ్బుల్ని ఏపీఎస్బిసిఎల్ బాండ్స్ కొనుగొన్నారు. ఈ డబ్బుల్ని తీసుకుపోయి బ్రివరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు తీసుకుపోయి గవర్నమెంట్లో సబ్సిడీస్ ఇచ్చుకోవడం, ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు, డైవర్షన్ చేసేసారు. అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసుకుపోయి ఖర్చు పెట్టేసేయడం, ఒక విషియస్ సర్కిల్ని క్రియేట్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పరిపాలన చేశారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థని ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. విద్యుత్ రంగాన్ని మళ్లీ తిరిగి గాడిలో పెడతామన్న సీఎం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ కోతలు విధించినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రీన్ హైడ్రోజన్ జోన్లో భాగస్వామ్యం కావడంతో సమస్యలు అధిగమించడానికి ఉపకరిస్తుందన్నారు. ప్రస్తుతం అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది. అది రేపు ఎల్లుండి చేస్తా. ఇప్పుడే చెప్తున్నా మీ అందరి ముందర, మా విజయానందకి ట్రాన్స్కోకి అందరికీ చెప్తున్నా, వీఆర్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్. ఎవ్రీవేర్ మీటర్స్ ఉంటాయి, బీ కేర్ఫుల్. ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పని చేయకపోతే ఆ రికార్డు తీసుకొని విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. అగ్రికల్చర్ పంప్ సెట్స్కి స్మార్ట్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్, ఇప్పటికే 50,000 వరకు ఇన్స్టాలేషన్ చేశారు. అది కంటిన్యూ చేస్తారా లేకపోతే విత్డ్రా చేస్తారా? మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు. మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానల్స్ కూడా ఇచ్చి, గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి 4-5 ఏళ్లలో రీపేమెంట్ కూడా అయిపోతుంది. వాళ్ళే ఆపరేట్ చేసుకుంటారు, పవర్ ఉపయోగించుకుంటారు. సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు, తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని, మధ్యప్రదేశ్ని, గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా పెట్టుకున్నారు. ఒక 3 రాష్ట్రాలని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు. మేము అందుకే పదే చెప్తున్నా, ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములనే పెడతాం, సమాధి కట్టేస్తాం, భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం. జగన్ తాటాకు చెప్పుళ్లకు భయపడేవారెవరూ లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే విమర్శలు చేస్తున్నారు. ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఎన్ని అరిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్. ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్. ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. ఉచిత ఇసుక విధానాన్ని విమర్శించే వారిపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం దోచుకున్న కొంతమందికి ఇప్పుడు ఉచితంగా ఇసుక అందిస్తుంటే కడుపు మండిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ఇస్తాను ఇచ్చాం, ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం. అక్కడ ఇసుక తీయమన్నాం. నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఏళ్ళు కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు మారిగా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 5,40,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర రుణ ప్రణాళిక ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించాలని ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్ణయించారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళికను బ్యాంకర్ల సంఘం విడుదల చేసింది. 5,40,000 కోట్ల రూపాయల రుణ ప్రణాళికలో ప్రాధాన్య రంగాలకు 3,75,000 కోట్లు, ఇతర రంగాలకు 1,65,000 కోట్లుగా సమావేశంలో నిర్ణయించారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 2,64,000 కోట్లుగా నిర్దేశించుకున్నారు. గతం కన్నా ఇది 14% అధికమని తెలిపారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే ఎంఎస్ఎంఈ రంగానికి 87,000 కోట్ల రూపాయల రుణాన్ని నిర్దేశించుకున్నారు. గృహ నిర్మాణానికి 11,500 కోట్ల రూపాయల రుణాలిచ్చేందుకు ప్రణాళిక రచించారు. డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు 32,600 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు. రెండు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగానికి 3,23,000 కోట్లు పెట్టుకోగా ఈ ఆర్థిక సంవత్సరానికి 3,75,000 కోట్ల రుణ ప్రణాళికను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వ్యవసాయ రంగానికి గత ఆర్థిక సంవత్సరంలో 2,31,000 కోట్ల రుణ లక్ష్యం పెట్టుకోగా అందులో 90% అనగా 2,08,136 కోట్ల రుణాలు మంజూరు చేశారు. సంప్రదాయేతర ఇంధన సెక్టార్కు 8,000 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక సిద్ధం చేశారు. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించి కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం, డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు సంపద సృష్టించే జీఎస్డీపీని పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వడంపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. నగదు బదిలీ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు బ్యాంకర్లు సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలకు ప్రోత్సాహం, డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్ల పాత్రే కీలకమని స్పష్టం చేశారు. రాయితీ రుణాలు, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు సాయం అందించే విషయంలో బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని చిన్నాభిన్నం చేసిందని సమావేశంలో మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి అమలవుతున్న నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగ ప్రతినిధులు, కూటమి శ్రేణులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిందని కూటమి నేతలు, కార్మికులు ఆరోపించారు. నూతన ఇసుక విధానంతో కార్మికులకు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం 7 రోడ్ల కూడలి నుంచి అరసవెల్లి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఇసుకను వ్యాపారంగా మార్చి దోచుకుంటే చంద్రబాబు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టారని కార్మికులు కొనియాడారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంపై చంద్రబాబుకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. గాజువాక తెదేపా కార్యాలయంలో నేతలు, భవన నిర్మాణ కార్మికులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ 43 ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము భవన నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఆదాయ వనరులుగా దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. దీని లాభాలు ఏ విధంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటట్టుగా ఉండాలి. అంటే నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు ఇచ్చేటట్టు ఉండాలి, నిర్మాణ రంగం అందుకునేటట్టు ఉండాలి. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే కూటమి ప్రభుత్వం కడుపు నింపే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ పురంధేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక పంపిణీ హామీని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కూటాగుళ్ల వద్ద ఆయన ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించారు. జగన్ పాలనలో ఇసుక విధానం పేరిట వేల కోట్ల దోపిడీ జరిగిందని గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే రామంజనేయులు ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని, అదే సమయంలో తప్పు చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు. ఉచిత ఇసుక అమలుతో తమ ఉపాధికి డోకా ఉండదని భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కార్మికులకు మిఠాయిలు పంచారు. ఉచిత ఇసుక విధానంపై నిర్మాణ రంగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
థ్యాంక్ యూ సీఎం సార్. చంద్రబాబు గారి నాయకత్వం. భవన నిర్మాణ కార్మికులు అందరూ వచ్చి విజ్ఞప్తి చేసి మన అందరి కష్టకాలం చూసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఇప్పుడు గెలిచి ఫ్రీగా ఇసుక చేసినందుకు ఆయన కృతజ్ఞత తెలుపుతారు. అంటే ఒక 4 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, చాలా పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. మొన్నటి వరకు ఇప్పుడు ఉచిత ఇసుక చేసినందుకు మాకు సంతోషంగా ఉంది. డైలీ వర్క్ దొరుకుతాయి మా భవన కార్మికులు అందరికి, కూలీలకు కానీ అందరికి కానీ. అన్ని వస్తువులు కూడా కొద్దిగా ఇసుక మీద క్వాలిటీ ఉంది కాబట్టి అందరూ కూడా సంపాదించుకోవచ్చు కొద్దిగా. టిఫిన్ సెక్షన్ వాళ్ళు అందరూ, కార్మికులు అందరూ కూడా ఇంతకుముందు ఇక్కడ 10-15 మంది పనులు లేక ఉండేవారు. ఈరోజు ఎవరు మేము వచ్చేసరికి ఎవరు కూడా ఇరిపారు. చాలా ఆనందంగా బాగుంది. ఇది చంద్రబాబు నాయుడు 2014-2019కి చేశారు. ఈరోజు ఆయన రాగానే నెల రోజుల్లోనే ఆయన ఈ మాఫియాని చాలా బాగా కంట్రోల్ చేసి మాకు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆయనకి మా అందరూ తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఏది ఇచ్చారో వాటిని వెంటనే నెల రోజుల్లో నెరవేర్చారు. ఒక సొంత ఇంటి అనేది కళ, ఆ కళ నెరవేర్చే విధానం ఈ ఉచిత ఇసుక. దాన్ని నెరవేర్చింది ఎన్డీఏ కూటమి. అందుకు ఆ కూటమికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, డ్రైవర్ దుర్గారావు, వైకాపా నేతలు ప్రభుకాంత్, వెంకన్న, రెబ్బానీ సహా 8 మందిని అరెస్టు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన నిందితులను గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ కిడ్నీ రాకెట్ ముఠా చేతిలో మోసపోయిన గార్లపాటి మధుబాబు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ తెలిపారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో బాధితుడు మధుబాబును విచారించిన డీఎస్పీ కిడ్నీ మార్పిడికి సంబంధించిన వివరాలు, సంప్రదింపులు, లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ రాకెట్ ముఠాపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అతని దగ్గర క్లియర్గా ఏమేమి జరిగిందనేది మొత్తం కనుక్కోవడం జరిగింది. దాని బేస్డ్గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము. ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామండి. ఇప్పటికే ఎవరెవరు తప్పు చేశారు ఏందనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది. మొత్తం ఒఫెన్స్ ఎక్కడ జరిగిందనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి. బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి వేస్తున్నాం. వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తారనేది కూడా మేము ఈ రోజే తెలుసు. ఇక్కడే స్టార్ట్ అవుతుందండి ఇన్వెస్టిగేషన్. ఇన్ కేస్ బయటకు వెళ్లాల్సి వస్తేనే వెళ్తారు తప్ప లేకపోతే ఇక్కడే జరుగుతుంది. భారత్ గత 10 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందని పేర్కొన్నారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ 3వ విడత ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. భారత్ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలబెడతామని చెప్పారు. డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ నంబర్ 1గా ఉందని గుర్తు చేసిన ప్రధాని మోదీ స్టార్టప్ల్లోనూ ప్రపంచంలోనే మనం 3వ స్థానానికి చేరినట్లు వివరించారు. భారత్ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోందని తెలిపారు. భారత్ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితి తెచ్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో భారత విజయాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నామన్న ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా వ్యవస్థ భారత్లో ఉందని తెలిపారు. రష్యాలో కొత్తగా 2 కాన్సులేట్ కార్యాలయాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. पीएम पद की शपथ ली थी, उसी दिन मैंने एक प्रण किया था कि अपने तीसरे टर्म में मैं 3 गुनी ताकत से काम करूंगा. सरकार के कई लक्ष्यों में भी 3 का अंक छाया हुआ है. सरकार का लक्ष्य है तीसरे टर्म में भारत को दुनिया की तीसरी सबसे बड़ी इकोनॉमी बनाना. तीसरे टर्म में गरीबों के लिए 3 करोड़ घर बनाना, 3 करोड़ लखपति दीदी बनाना. आज का भारत जो लक्ष्य ठान लेता है वो पूरा करके ही रहता है. భారత్ రష్యా మధ్య కాలాతీతమైన స్నేహబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2 దశాబ్దాలుగా 2 దేశాల ద్వైపాక్షిక బంధం బలోపేతానికి అధ్యక్షుడు పుతిన్ బాటలు వేశారని ప్రవాస భారతీయుల సమావేశంలో కొనియాడారు. ప్రపంచంలో ఇటీవల వరకు పలుకుబడి ఆధారిత విధానం నడిచిందన్న మోదీ ప్రస్తుతం పరస్పర స్నేహంతో కూడిన విధానం అవసరమని పేర్కొన్నారు. స్నేహబంధాన్ని ఆరాధించే భారత్ ఈ తరహా సంప్రదాయాన్ని బలంగా ప్రపంచానికి తెలియజేస్తోందని వివరించారు. సవాళ్లకే సవాలు విసిరే డీఎన్ఏ తనలో ఉందన్న మోదీ సమీప భవిష్యత్తులో ప్రపంచ అభివృద్ధిలో భారత్ నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు. रूस शब्द सुनते ही हर भारतीय के मन में पहला शब्द आता है भारत के सुख दुख का साथी, भारत का भरोसेमंद दोस्त. हमारे रशियन फ्रेंड्स
इसे द्रुजबा कहते हैं और हम हिंदी में इसे दोस्ती कहते हैं। रूस में सर्दी के मौसम में टेम्परेचर कितना ही माइनस में नीचे क्यों न चला जाए, भारत रूस की दोस्ती हमेशा प्लस में रही है, गर्मजोशी बनी रही। ये रिश्ता म्यूचुअल ट्रस्ट और म्यूचुअल रिस्पेक्ट की मजबूत नींव पर बना है।